కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. స్థానిక కొమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 238 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 37,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 6 వరద గేట్లు 27,000 క్యూసెక్లను నీటిని దిగువకు వదిలారు అధికారులు. ఇక ప్రాజెక్టు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ సందర్శించారు. వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని, కాబట్టి ప్రజలు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని కోరారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నమస్కారం. కొమరంభీం ఆసిఫాబాద్ అడా ప్రాజెక్ట్ ఏదైతే 2 రోజుల నుంచి భారీ వర్షాలు ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలో కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, వర్ష ప్రాంతం ఎక్కువ ఉండడం వలన పైనుంచి కెరమేరి, జైనూరు ఆ ప్రాంతాలలో ఎక్కువ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు అడా ప్రాజెక్టులో ఇన్ఫ్లో అనేది చాలా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు 6 గేట్లు వదిలేయడం జరిగింది. ఒక్కొక్క గేటు 3 మీటర్ల పైన ఎత్తున ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. కాబట్టి లోతట్టు అయిన ప్రాంతాలు అటువంటి గుండి కావచ్చు, సాలెగూడ కావచ్చు, భీంపూర్ కావచ్చు, రాజురా కావచ్చు, ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎట్లయితే ఇన్ఫ్లో ఉంటుందో అట్లా అవుట్ఫ్లో వదిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే మనమందరం కూడా అంటే ప్రజలందరూ కూడా వాగులు వస్తున్నాయని చేపల కోసమో లేకుంటే వాగుల వెనకాల కట్టెలు ఉన్నాయనేసి కట్టెల కోసం తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ప్రాణహాని ఉంది కాబట్టి జాగ్రత్త. ఎవరైతే పిల్లలు కూడా ఇంటి నుంచి బయట వెళ్ళకండి. ప్రభుత్వం కూడా పిల్లలకు పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది.